భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ పక్కన రెండు మసీదులగూడెంలోని కొత్తగూడెం క్లబ్ పక్కన గల మా స్వగృహంలో అర్ధరాత్రి తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇది మేము నిద్రలో ఉన్నప్పుడు మా ఇంట్లో పెంపుడు కుక్కలు ఇంటి చుట్టూ తిరుగుకుంటూ తలుపులు కొట్టుకుంటూ అరుస్తూ ఉంటే ఈ సమయంలో కుక్కలు అరుస్తూ ఉన్నాయనే ఆలోచనతో మేము లేచి చూడటం జరిగింది. చూసినప్పుడు విపరీతమైనటువంటి మంటలు. ఇక్కడ కరెంటు మీటరు ఉంది. కరెంటు మీటరు మొత్తం కాలిపోయి ఇక్కడ ఉన్న మంచాలు నవార, ఇక్కడ 6 కుర్చీలు ఉంటాయి, ఫైబర్ కుర్చీలు. ఈ కుర్చీలు కాలిపోతూ మేము ప్రత్యక్షంగా చూసినప్పుడు కొంత భయాందోళనకు కూడా గురయ్యాం. కానీ ధైర్యం చేసుకొని నీళ్లు కొట్టి మంటలను చల్లార్చడం జరిగింది. అదృష్టవశాత్తు ఏంటంటే పిల్లలందరం, అమ్మ, చెల్లె, మా పిల్లలు, మా భార్య అందరం కూడా నీళ్లు కొట్టే కార్యక్రమంలో ఉంటాం. మంటలు చల్లార్చేటటువంటి ప్రక్రియలో ఉన్నాం. ఆ సందర్భంలో పై స్థాయిలోనే కరెంటు తీసేయడం జరిగింది. ఒకవేళ కరెంటు కనుక తీసేయకపోతే ఇక్కడ ఈ మీటర్కి వచ్చినటువంటి సర్వీస్ వైరు ఈ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్న కారణంగా మేము నీళ్లు కొడతా ఉన్నాం. ఈ నీళ్లు కొట్టడంలో కరెంటు ఉండేది ఉంటే ఇంకా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడేటటువంటి ఉండేది. కాబట్టి వర్షం రాగానే కరెంటు తీసేస్తే మనం విద్యుత్ శాఖ వాళ్ళని తిట్టుకుంటాం. కానీ కొంచెం కరెంటు వస్తేనే కరెంటు తీసేశారని, కరెంటు తీయడం మూలానికి ఒక కుటుంబం ఇవాళ సజీవంగా ఉన్నది ప్రత్యక్ష నిదర్శనం మేము. కాబట్టి ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందనేటటువంటిది ప్రధానంగా భావిస్తా ఉన్నాం. నా పేరు సంజీవరాజు. వైద్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తాను.